వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. భూములు లాక్కోవడంపై దళితుల ఆగ్రహం. జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. డబ్బు కోసం బోధన్లో కిడ్నాప్. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. దళితులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపుతున్నారన్న విహెచ్. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపణ. ఇబ్రహీంపట్నంలో ఘనంగా సిపిఎం నేత నరసింహ తొలి వర్ధంతి. ఆయన బాటలో నడవాలన్న వక్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూముల్ని పల్లె ప్రగతి వనం పేరిట లాక్కోవడం దుర్మార్గమంటూ దళిత సంఘ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ భూముల జోలికొస్తే సహించబోమని హెచ్చరించారు. గ్రీన్ పార్కుల కోసం భూములు తీసుకొని హరితారం పేరుతోటి ఈ జూలూరుపాడు మండలంలో జూలూరుపాడు రెవెన్యూ గ్రామంలో అదే జీవనంగా బ్రతుకుతున్నటువంటి దళిత కుటుంబాలు 20 కుటుంబాలని వాళ్ళ బ్రతుకులను విచ్ఛిన్నం చేసి వందల సంవత్సరాలు తాతలు తండ్రులు ఈ మన వల్ల కూడా అదే భూమి మీద అరెకరం 10 కుంటలు ఎకరం 2 కుంటల మీద ఆధారపడి 20 కుటుంబాల పైచిలకు బ్రతుకుతున్న వాళ్ళ బ్రతుకుల మీద వాళ్ళ బ్రతుకులు విచ్ఛిన్నం చేసి ఆ భూమిని గుంజుకొని హరితారం పేరుతో మొక్కలేసే కార్యక్రమాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఈ విషయం మీద తహసీల్దార్ గారు కూడా ఆలోచించాలి. ఎక్కడైనా సరే ఈ హరితారం పేరుతోటి దళితుల భూములే తీసుకున్నారు. పాప్కల్ రోడ్లో జూలూరుపాడు రెవెన్యూలో కూడా పూర్ణకంటి వెంకయ్య, గార్లపాటి జ్ఞానరత్నం, అదేవిధంగా కోండ్రు నరసమ్మ ఇటువంటి దళితుల భూములే తీసుకొని అక్కడ హరితారం పేరుతో అక్కడ మొక్కలు నాటడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా దళితుల భూములే కనిపిస్తూ ఉన్నాయి. జూలూరుపాడులో 2 ఎకరాల గ్రామ కంటే ఉంది కావాలంటే అది మరి రెవెన్యూ వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు అర్థం కావట్లేదు. దీని మీద తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించాలి. లేకుంటే ఇది ఒక పెద్ద ఉద్యమం రూపం దాల్చే అవకాశం ఉంది. దీనికి గవర్నమెంట్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీళ్ళు ఆ భూములు మీరు చేస్తూ ఉంటే పనులు చేస్తూ ఉంటే వీళ్ళు అడ్డుకుంటారు. అడ్డుకునే క్రమంలో వాళ్ళని చంపి ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం అవుతుంది. కాబట్టి దీన్ని విరమించుకోవాలి. తహసీల్దార్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ విరమించుకోవాలని చెప్పేసి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జరగబో పరిణామాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. డబ్బు కోసం 4 యువకులు ఓ వ్యక్తిని అపహరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పట్టణానికి చెందిన ముంతాజ్ హుస్సేన్ అనే యువకుడిని హుస్నా గ్రామానికి చెందిన దిగంబర్ తన స్నేహితులైన వినోద్, శ్రీకాంత్లతో కలిసి కిడ్నాప్ చేశాడు. కత్తితో బెదిరించి బలవంతంగా కారులోకి ఎక్కించాడు. అనంతరం పట్టణ శివారులోని ఓ ధాబా వద్దకు తీసుకెళ్లి ముంతాజ్ సోదరులకు ఫోన్ చేశారు. 2 లక్షల రూపాయలు తీసుకొస్తే వదిలిపెడతామంటూ ఫోన్లో బెదిరించారు. డబ్బును విశ్వ అనే వ్యక్తికి ఇవ్వాలని సూచించారు. డబ్బులు తీసుకొని మరో 3 చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చెక్కులు ఇచ్చే క్రమంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కత్తితో పాటు 2 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని బోధన్ ఏసీపీ రామారావు వెల్లడించారు. మొన్న అదే బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కిడ్నాప్ కేసు రిపోర్ట్ అయింది. అది మన సిఐ గారు రామన్ అండ్ కేసు రిజిస్టర్ చేసి ఎస్ఐ లక్ష్మణ్కి ఎండార్ చేశాడు. ఈ కేసు ఫ్యాక్ట్స్ ఏంటంటే బోధన్ పట్టణంలో ఉండే ముంతాజ్ హుస్సేన్ అనే అతను వయసు 40 సంవత్సరాలు. ఇతను ప్లస్ మన ఇస్లాంపూర్ దిగంబర్ అనేవాళ్ళు ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అనమాట. అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్లో అప్పుడప్పుడు పైసలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంటుంది. అయితే 25వ తారీఖు నాడు ఈ మన ముంతాజ్ హుస్సేను మన ఇస్లాంపూర్ దిగంబర్ అనే అతను ఫోన్ చేసేసి నువ్వు ఎక్కడ ఉన్నానంటే నేను నిజామాబాద్లో ఉన్నానంటే అర్జెంటుగా కలిసేది ఉందని అన్నమాట. ఇక్కడ మన హోటల్ దగ్గర అన్నమాట. అక్కడికి వచ్చాడనమాట. వచ్చినాక నేను ఒక కారు తీసుకున్నాను, అది కొత్త కారు చూపిస్తాను, ప్లస్ దావత్ చేసుకుందాం కారు ఎక్కని చెప్పేసి ఎక్కించుకున్నారు. ఎక్కిన కార్లో ఆల్రెడీ అప్పటికే వాళ్ళ 2 ఫ్రెండ్స్ ఉన్నారు. శ్రీకాంత్ అనే అతను, ఇంకొక అతను ఏం పేరు వినోద్ కుమార్. శ్రీకాంత్ అండ్ వినోద్ కుమార్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఆ కార్లో. ఈయన కూర్చోబెట్టుకున్నాక మన మహారాష్ట్ర వైపు తీసుకుపోయారు. ఆల్మోస్ట్ వాళ్ళు బిలోల వరకు తీసుకుపోయినాక ఇంకెక్కడ వస్తుందని అంటే డౌట్ వచ్చి అతను కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ కేకలు పెడుతుందని చెప్పేసి శ్రీకాంత్ అనేవాడు కత్తి తీసి
నువ్వు ఇట్లా పోతే చంపేస్తాను ఇట్లా పొడవబోయింది ఆల్రెడీ. అతను చేతులు పట్టుకుంటే 2 చేతులు కూడా ఇంజురీస్ అయినాయి అనమాట. ఇంజురీస్ అయినాయి. అయిన తర్వాత ఇక వాళ్ళు చెప్పేసారు అనమాట, ఇట్లా నేను కిడ్నాప్ చేసిన పైసలు 3 లక్షలు కావాలని. అంటే 3 లక్షలు ఇక వాడు భయంతో వాళ్ళ అన్న వాళ్ళకి ఫోన్ చేసి ఒక 2 లక్షలు ఇక్కడ వేరే మన ఏం పేరు అతని పేరు దిగంబర్ వాళ్ళ సొంత తమ్ముడా, దిగంబర్ వాళ్ళ తమ్ముడు ఇస్వాకి ఇమ్మని చెప్పారనమాట. వాళ్ళు భయంతో అంటే వాస్తవంగా వీళ్ళకి ఏదో అర్జెంట్ అవసరం ఉంది మీరైతే ఇవ్వండి తర్వాత ఇదైతే చేస్తారంటే వాళ్ళకి సస్పీషియస్ వచ్చింది. ఏంది ఇట్లా అంటున్నాడు, ఏదైనా మంచిది ఫస్ట్ అయితే అమౌంట్ ఇచ్చేద్దామని ఇచ్చేసారనమాట. ఇచ్చేసినాక ఇస్వా అతను ట్రాన్స్ఫర్ కూడా చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ పాస్బుక్ కావాలంటే వాళ్ళకి ఒక ఇవ్వమంటే డౌట్ వచ్చింది. కానీ ఆ పాస్బుక్ తీసుకోవడానికి కూడా ఎవరు రాలేదు. దాని మీద వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారనమాట, ఇట్లా జరిగింది ఇట్లా అని. ఏమంటే మన చెక్ బుక్ కావాలంటే అది చెక్ బుక్ ఇవ్వడానికి పోయినా కూడా ఎవరు రాలేదు. వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది. ఏమంటే ఇమీడియట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంటే అప్పటికే కిడ్నాప్ అయి దళితులపై కపట ప్రేమ చూపుతున్న సీఎం కేసీఆర్ తక్షణమే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు డిమాండ్ చేశారు. అంబర్పేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వమే పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి దళిత బహుజనులు ద్రోహం చేసిందని ఆరోపించారు. సదరు విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వమే లాకప్లో పెట్టిందంటూ మండిపడ్డారు. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే హుజురాబాద్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామంటూ కేసీఆర్ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దళితులకు అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది. ఇది మంచి అవకాశమే, నీ ఆలోచన బాగానే ఉన్నది. కానీ నాకు ఒకటే బాధ ఏమిటంటే ఏ అంబేద్కర్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తూ హుజూరాబాద్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో 48,000 ఓట్లు ఉన్నాయి వాళ్ళవి. వారికి ఒక్కో ఇంటికి 10 లక్షలు ఇవ్వాలనే ఆలోచన చాలా బాగున్నది. కానీ రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి హరిజనులకు ఇస్తేనే నిజమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా అవుతావు. నువ్వు వారసుడు అని చెప్పుకుంటున్నావు. కానీ నా బాధ ఏమిటంటే 13 ఏప్రిల్ 2019లో జై భీమ్ కార్యకర్తలు పంజాగుట్ట చౌరస్తాలో ఆయన స్టాచ్యూ పెడితే మున్సిపల్ అథారిటీ వాళ్ళు దాన్ని పూర్తిగా ముక్కలు చేసి జవార్ డస్ట్బిన్ లో పడేయడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత అంబేద్కర్కి ఇంత పెద్ద అవమానం. ఒక్కరోజు ముందు అంబేద్కర్ 14 ఏప్రిల్ ఆయన బర్త్డే, ఒక రోజు ముందు యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్రంలో కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఇవ్వకపోతే అన్ని రాజకీయ పార్టీలను అపీల్ చేస్తున్నా, దీనికి సహకరించండి. మళ్ళీ ఈ ఎన్నికలు అయిపోతే మళ్ళీ అంబేద్కర్ ఆయన మర్చిపోతారు, మీరు మర్చిపోతారు, మనం మర్చిపోతాం. కనుక ఈ లోపలనే అంబేద్కర్ స్టాచ్యూ ఇవ్వాలి, అక్కడనే పంజాగుట్టలో పెట్టాలని కోరుతూ మీడియా మిత్రులు మొదటి నుంచి కూడా ఈ అంబేద్కర్ ఇష్యూలో మీరు రాష్ట్రంలో ఉన్నారు కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇకనన్నా ప్రభుత్వం దళిత బంధు పేరు మీద ఎన్నికల లోపల ఆ స్టాచ్యూ ఇస్తే, లేకపోతే ఇది కేవలం ఎన్నికల స్టంట్ అంటాం. అంబేద్కర్ మీద ఉన్నది కపట ప్రేమాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని మరొకసారి కేసీఆర్ కోరుతున్నా. ఇప్పటికన్నా నీ ఆలోచనలో మార్పు రావాలి, అంబేద్కర్ స్టాచ్యూ ఇవ్వాలని కోరుతున్నా. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెర తీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అయూబ్ ఆరోపించారు. వరంగల్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్నందువల్ల గెలుపు కోసం దళిత బంధు పథకాన్ని తెరపైకి తెచ్చారన్నారు. గడిచిన 7 ఏళ్ల కాలంలో ఏనాడైనా అంబేద్కర్ విగ్రహానికి సీఎం పూలమాల వేశారా అంటూ నిలదీశారు. యావత్ తెలంగాణ మొత్తం ఇవాళ హుజురాబాద్ ఎన్నిక వైపు మొత్తం తెలంగాణ ప్రజలు అన్ని జాతులు అన్ని వర్గాలు కూడా ఇవాళ అక్కడ చూస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారు గడిచిన 7-8 సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే మోసం చేస్తూ ఉన్నాడో మళ్ళా ఈసారి ఒక కొత్త పథకానికి కొత్త మోసానికి తెరలేపిండు. గతంలో ఆయన చేసిన వాగ్దానాల గురించి చెప్పాలనుకుంటే పోతే ఒక రోజు మొత్తం సరిపోదు. మాకే సిగ్గనిపిస్తూ ఉంది. ఉదాహరణకు దళిత ముఖ్యమంత్రి చెప్పి లాస్ట్ మాకు ఇజ్జత్ అనిపించి ఆ వడ్డును కూడా వదిలేసినాం. మేమేమంటున్నామంటే దళిత బంధు స్కీము ఒక రాజకీయ పార్టీగా హుజురాబాద్లో పెట్టినందుకు
దానిని మేము స్వాగతిస్తూ ఉన్నాం. దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క నినాదానం ఏంటిదంటే ఈ స్కీమ్ మొత్తం ఒక బోగస్, ఈయన ఇవ్వడు, ఒక 10 మందికో 100 మందికో ఇచ్చి మొత్తం అక్కడ ఉన్న 39,000 దళిత ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నమే తప్ప ఇంకొక విషయం కాదు. నిజంగా కూడా ఈ స్కీమ్ నిజంగా కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్తే మేము టీఆర్ఎస్ నాయకులకు ఒకటే ఒక సవాల్ విసిరదలుచుకుందాం. ఇలా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనరల్ సీటులో ఉన్న ఆ ఏరియాలో దళిత బంధు స్కీమ్ అక్కడ నువ్వు ఇలా లాంచ్ చేసి పైలట్ ప్రాజెక్ట్గా ప్రకటించినావు. మేమేమంటాను, వర్ధనపేట, వరంగల్ జిల్లాలో ఉన్న వర్ధనపేట, గన్పూర్ నియోజకవర్గాలు దళిత నియోజకవర్గాలు. ఏ మాత్రం అక్కడి ప్రజలు బాగుపడాలనుకుంటే ఈ ఇద్దరు శాసనసభ్యులు తక్షణమే రాజీనామా చేసి ఆ అమౌంట్ను అక్కడ ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతుందో అదే స్కీమ్ను ఈ 2 నియోజకవర్గాలలో ఇంప్లిమెంట్ చేయాలి. దానితో పాటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 27,000 ఓట్ల దళితుల ఓట్లు ఉన్నాయి. వరంగల్ శాసనసభ్యుడు, తూర్పు శాసనసభ్యుడు కూడా రిజైన్ చేసి, ఎందుకంటే ప్రజలకు మేలైతున్నాం, ఇప్పుడు మీరు రాజీనామా చేయండి. ఆ పథకం నిజంగా కూడా వాస్తవమైతే ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే మీకు పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు కూడా పెట్టమని చెప్పి ప్రకటిస్తాను. దీని మీద మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. అసలు అది నిజమైన స్కీమా, ప్రజలను మోసం చేసి పెట్టడానికి పెట్టిన స్కామా? ఇది ప్రజలకు తేటతెల్లంగా కావాలి. ఇప్పుడు ఒకవేళ ఇది నిజమైన స్కీమ్ అయితే మీరు రాజీనామా చేయండి, ప్రజలు మిమ్మల్ని గుండెలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక్క హుజురాబాద్కే 200 కోట్ల రూపాయల స్కీమ్ ప్రకటించిన ఈ ముఖ్యమంత్రి మరి అలా వర్ధనపేట ఉంది, మన స్టేషన్ గన్పూర్ ఉంది, వీళ్ళకు కూడా న్యాయం దొరుకుతుంది కదా. మీరైతే ప్రజల వైపు ఉన్నారా? మేము ఒకటే క్వశ్చన్ ఈ ఎమ్మెల్యేలకు ముగ్గురికి కూడా, మీరు దళితుల వైపా దొరల వైపా తెలుసుకోండి. మీరు జనరల్ సీట్లు కాదు, మీరు ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీ ఓట్లతో గెలిచిన ఈ 2 ఎమ్మెల్యేలతో పాటు తూర్పు శాసనసభ్యుడు కూడా ఎస్సీలు ఎక్కువ ఉన్న ప్రాంతంలోకి గెలిచింది కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలి. రాజీనామా కనుక చేయకపోతే, దళితుల బాగు కోసం వీళ్ళు పాటుపడకపోతే 9వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే తలపెట్టిండో దళిత గిరిజన దండోర యాత్రని తలపెట్టిండో దాని తర్వాత ఈ ఎమ్మెల్యేల ఇంట్లోనూ కూడా ముట్టడించడానికి వెనకాడం. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మునగాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులందరికీ ఆహార భద్రత కార్డులను అందిస్తామన్నారు. నూతన రేషన్ కార్డుల ద్వారా బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ఆధారంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 1983 కంటే ముందు ఉన్న రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, నిస్సహాయులకి, నిరాశ్రయులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా కొనలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆకలి చావులు ఉండొద్దు, ఆకలి దప్పులతోనే అనుమతించొద్దనే ఆలోచనతో తీసుకున్న ఈ 2 రూపాయల కిలో బియ్యం పథకం మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 రూపాయికే కుదించడం జరిగింది. 2 రూపాయల నుంచి 1 రూపాయికి. దాదాపుగా ఈరోజు ఆ రోజు 2 రకాల బియ్యం ఉన్నాయి. దొడ్డు బియ్యం, సన్న బియ్యం అని. పింక్ కలర్ కార్డుకి ఒక రకంగా, తెల్ల కార్డుకి దొడ్డు బియ్యం ఇచ్చేవాడు. మనం చాలా సందర్భాలలో చూసినాం. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న అధికార వైఫల్యమో, కాంట్రాక్టర్ల కుమ్ముకో, కారణాలు ఏమైనా నాసిరక బియ్యంతో పుచ్చుపోయి పురుగుబట్టి. ఖమ్మం జిల్లా తల్లాడలో నిర్వహించిన కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రేషన్ కార్డులను పంపిణీ చేశారు. మొత్తం 425 మంది లబ్ధిదారులు వీటిని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 8 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణ వ్యాప్తంగా నూతన కార్డ్స్ రావడం జరుగుతుంది. అందులో భాగంగా మన తల్లాడ మండలంలో 18,000 రేషన్ కార్డ్స్, 18,134 ఈరోజు ఇచ్చే రేషన్ కార్డ్స్తో మన మండలంలో ఉన్నాయి. అందులో లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 45,690 మందికి. అంటే మన తల్లాడ మండలంలో 45,690 మంది పెట్టబడి 45,690 మందికి ఈరోజు లబ్ధి చేకూరుతుంటే సుమారు 4 లక్షల క్వింటాలు ప్రతి నెల ఆ బియ్యం అవుతాయి. నిరుపేదల యొక్క ఆకలి తీర్చేందుకు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టే గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వారిని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
వారి యొక్క స్థితితో మరి ఈరోజు కేసీఆర్ గారు చేపడుతున్న అనేక ప్రజాహిత కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. జమ్మికుంటలో నిర్వహించిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కొప్పుల ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషంగా కలిగించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నో గొప్ప పథకాలను అమలు చేస్తున్నప్పటికీ కొంతమంది కావాలని ఆయనపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నమస్కారం తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇప్పటికే దాదాపుగా మొదటి విడతలో 80 లక్షల గొర్రెలను పంపిణీ చేసి మళ్ళీ రెండో విడతలో కూడా లక్షలాది గొర్రెలను పంపిణీ చేయడం కోసం నిర్ణయం తీసుకొని ఈరోజు మరి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 4,000 పైచిలకు మంది లబ్ధిదారులకు ఒకేసారి గొర్రెలను పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన మంత్రివర్యులకు ఒక్కసారి చప్పట్లతో ఘనమైనటువంటి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎన్నికలు కొడతలేరు. మొట్టమొదటిగా గొల్ల కుటుంబ సోదరులను గొప్పగా ఎత్తుకున్నటువంటి ప్రభుత్వం, గొప్పగా గౌరవించినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిని సందర్భంగా నెరవేరుస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో చూసినట్టయితే మరి ఒక్కొక్క ఊర్లో 100 నుంచి 150, 200 కడప ఉంటారు. ఒకవేళ గొల్లలు లేకపోతే కురుమలు ఉంటారు, కురుమలు లేకపోతే గొల్లలు ఉంటారు. వాళ్ళంతా కూడా దాదాపుగా అనేక సంవత్సరాల అడవి జీవితమే. మాట అంటే తప్పని కుల మీద ఉన్నది అంటే గొల్ల కురుమలకు. అదేవిధంగా మరి ఈరోజు ఒక గొల్ల కుటుంబంతో వదిలిపెట్టలే ఈ ప్రభుత్వం. మిమ్మల్ని బాగు చేస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా బాగు చేయాలని, అనేక వ్యవస్థలను చక్కదిద్దాలని, ఒక్కొక్క సమస్యకు శాశ్వతమైన పరిష్కారం చూపించినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు. రైతు బంధు, రైతు బీమా తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తే వచ్చింది కదా. ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఈ దేశంలో ఉందా? రైతు వేదికలు ఈ దేశంలో ఉన్నాయా? నర్సరీ ఉందా? వైకుంఠ ధామాలు ఉన్నాయా? ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్ నుంచి జమ్మికుంట వరకు వస్తే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. మొన్న కరోనా వైరస్ లో ఆక్సిజన్ పంపుకునే పరిస్థితి వచ్చింది. ఇంత ప్రమాదమైనటువంటి చెట్టు పెంచితే ఇది కేసీఆర్ గారి కుటుంబం కోసం పెట్టిందా? కొంతమంది దుర్మార్గులు మాట్లాడితే కేసీఆర్ కుటుంబం మీద ఏడుస్తారు. కేసీఆర్ గారు చేసేది ఎవరి కోసం చేస్తారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు అందరూ సంతోషంగా ఉండాలి. ఈ రోజు గురుకుల పాఠశాలలు పెట్టిన ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు. ఈ రోజు అనగారినటువంటి ప్రజలు, పేద వర్గాలు, బీసీ వర్గాల కోసం ఆ గురుకుల పాఠశాలను మరి బ్రహ్మాండంగా పిల్లలు జరుపుకుంటున్నారు. మనం చేసిన స్వయం కృతవరాధం వలన మనమే నష్టపోయినాం కదా. ఇప్పుడు మీరు పోయి ఢిల్లీలో వాళ్ళింటికి మీరింటికి పోవలసిన అవసరం ఏం కర్మ లేకపోతే. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో 3 మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కన్వీనర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ ప్రజల బాగు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. కరోనా కారణంగా ప్రభుత్వ రాబడి తగ్గిపోయినా సంక్షేమ పథకాలను కొనసాగించిందంటూ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చాలా చక్కటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా బేస్గా ఉన్నాయి. వారి ఒకటి నా ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండాలి, నా రైతు సోదరులు బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, వారికి కావాల్సిన సహాయ సహకారం మనం అందించాలి. అదే లక్ష్యంగా వారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ రేషన్ కార్డే కాకుండా, రేషన్ కార్డు ఒక సమస్యనే. చాలా కుటుంబాల్లో రేషన్ కార్డు లేని మరి కుటుంబాలు అనేకంగా ఉండేది. కానీ మరి మననే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో
మరి రేషన్ కార్డు ఇద్దామనే ఆలోచనతో ఇవాళ లక్షలాది రేషన్ కార్డు రాష్ట్రంలో ఇవ్వాల్సి వచ్చింది. అందులో భాగంగా మొన్ననే బోత్ నియోజకవర్గ కేంద్రంలో బజారత్పూర్ మండల్, నెడుగొండ మండల్, బోత్ మండల్ 3 మండలాల యొక్క రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఇచ్చోడ మండల కేంద్రంలో ఇచ్చోడతో పాటు గుడివత్తం మరియు సిరికొండ మండలాల యొక్క రేషన్ కార్డులు ఇస్తా పోతున్నాం. మరి ఇప్పుడు 2 గంటలకు మళ్ళీ తాంసీ, తలమూరు, భింపూర్ అక్కడ వెళ్ళి మరి ఇదే కార్యక్రమం అక్కడ నిర్వహిస్తాం. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి కుటుంబంలో వారికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు అందాలి, వారికి అవసరం ఉన్న సహాయం అందాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి అంటే ఏదో రోడ్డు వేయడం కాదు, ఏదో బిల్డింగ్ కట్టడం కాదు, ఒక సీసీ రోడ్ వేస్తే అభివృద్ధి అయిపోయింది అనేది ఆలోచన మాత్రం కరెక్ట్ కాకపోవచ్చు. ఆ అభివృద్ధి ఎప్పుడు జరిగేదే. రోడ్డు లేని గ్రామాలకు రోడ్లు వేస్తూనే ఉంటాం, అవి నడుస్తూనే ఉంటది. కానీ మన ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా చక్కగా ఆలోచన. ఒక కుటుంబం మరి వారు ఏ రకంగా వెనుకబడి ఉన్నారు, ఏ సహాయం చేస్తే వాళ్ళు బాగుపడతారు, ఎటువంటి కష్టంలో ఆదుకుంటే వాళ్ళు బాగుపడతారు అనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇవాళ ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఇతర కులాల వారు కావచ్చు, చాలా సమస్యలు ఉంటాయి. మన వ్యక్తిగత సమస్యలు ఎవరు అడగరు, మన గురించి ఎవరు తెలుసుకోరు. వీళ్ళ ఇంట్లో ఏం సమస్య ఉంది, వీళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి అని ఎవరు తెలుసుకోరు. పోయి చెప్తామంటే వినేటోళ్ళు లేరు, విన్నా కూడా ఇచ్చేటోళ్ళు లేరు. కానీ మన ముఖ్యమంత్రి గారికి మన సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది, మొత్తం రిపోర్ట్ ఉంది కాబట్టి వారు ఆలోచించారు. బడుగు బలహీన మైనార్టీ వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆదిలాబాద్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ సాజిద్ ఖాన్ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన పలువురు మైనార్టీ యువకులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో షాదుల్లా, జునైద్, జాంటీ, భీమన్న, వసంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇచ్చోడ మండల్లో, ఇచ్చోడ హెడ్ క్వార్టర్లో ఇచ్చోడ యూత్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఒకటే, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మరి తెలంగాణ కోసం కష్టపడుతున్నాడు, రేవంత్ రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతున్నా అంటున్నారు. ఏకైక పార్టీ ఈ ప్రపంచంలో అన్ని కులాలని, అన్ని మతాలను తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు పేదవాళ్లతో, గిరిజనులతో, దళితులతో, మైనార్టీతో, బీసీలతో న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. వాళ్ళ కండువా కప్పి వెల్కమ్ చేసినాం. వాళ్ళతో మరి ఇచ్చోడ మండల్ వాళ్ళతో, వాళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మరి 9th ఆగస్ట్కి రేవంత్ రెడ్డి గారు చలో ఇందర్వెల్లి అని పెద్ద ఎత్తున దళితులు, గిరిజనులు సభ పెట్టిండు. ఆ రోజు వరల్డ్ ఇంటర్నేషనల్ ఆదివాసీ డే. మీరందరూ మీ ఆదివాసీలు, మీ దళితులు ఫ్రెండ్స్ని మీ అందరూ మీరు కలిసి ఆ సభని విజయవంతం చేయాలని కోరుతూ, ఇంకోటిసారి మీరు అందరినీ వెల్కమ్ చేస్తూ, ధన్యవాదాలు చేస్తూ, ఇక్కడ లోకల్ ఇచ్చోడ మండల్ మరి బోత్ కాన్స్టిట్యున్సీ ఆల్ లీడర్సు అందరినీ స్వాగతిస్తూ, మీరు జాయిన్ చేయించిన వాళ్ళందరినీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామంలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ మల్క చంద్రకళ రామస్వామి, ఎంపీటీసీ అతిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తెచ్చిందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కుడికాల సురేష్, కార్యదర్శి రవి, వార్డు సభ్యులు లత, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం నేత మస్కు నరసింహ తొలి వర్ధంతి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి కూడు, గుడ్డ, భూమి దక్కాలనే లక్ష్యంతో నరసింహ పనిచేశారంటూ కొనియాడారు. నరసింహ సేవలకు వెలకట్టలేమని చెప్పారు. ఇబ్రహీంపట్నం ప్రాంతం ఫ్లోరోసిస్ నీటి సమస్యతో కొట్టుమిట్టాడేదని
ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో అసెంబ్లీలో చర్చించారని తెలిపారు. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేసి ఈ సమస్యను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా భూ ఉద్యమాలు, కూలీ ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు సాగుతున్న సందర్భంలో సభలో ప్రజల సమస్యల్ని వేళ ఎత్తి చూపడంలో సిపిఎం పార్టీ ముందుంది. సభలో ఎప్పుడు సభని స్తంభింపజేయాలన్నా, రోజు మీరు టీవీలో చూస్తుంటారు, ఎప్పుడైనా సభ స్తంభింపాలంటే ఆ స్పీకర్ ఉన్న పొడియం చుట్టూ ఎమ్మెల్యేలు మోగి అడ్డుకుంటారు. సిపిఎం పార్టీగా ఎప్పుడు అడ్డుకోవాలని నిర్ణయం చేసిన మొట్టమొదలు వెల్లో కురికే వాళ్ళు మస్కు నరసింహ, సున్న రాజయ్య, వీళ్ళిద్దరే ముందు ఉండేవాళ్ళు. మళ్ళీ వరుసల్లో మేము ముందు వరుసల్లోనే ఉండేవాళ్ళం, వాళ్ళు వెనక వరుసల్లో ఉండేవాళ్ళు. అయినా సరే అంత వేగంగా దూసుకుపోయేవాళ్ళు. అంటే ప్రభుత్వంతో గొడవ పడటం అంటే, ప్రభుత్వంతో ఘర్షణ పడటం అంటే, పేదల తరఫున ప్రజల తరఫున కొట్లాడటం అంటే అంత ఇష్టం ఆ కామ్రేడ్స్. ఆ రకంగా ప్రజా సమస్యలపైన పోరాటంలోనే కాదు, పార్టీ విధానాలు వివరించడంలో, సభలో తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చి, మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి కొన్ని సమస్యల్ని పరిష్కరించడానికి హామీలు పొందడంలో కూడా ఈ గవర్నమెంట్ చాలా చురుగ్గా వ్యవహరించేవాడు. దాంతోపాటు సభ లేని సమయంలో గ్రామాల్లో తిరగడంలో కానీ, పార్టీ సమావేశాలు సభల్లో పాల్గొనడంలో కానీ, పార్టీ క్రమశిక్షణ పాటించడంలో కానీ ఎల్లప్పుడూ ఆదర్శంగా ఉండేవాడు మస్కు నరసింహ. తన జీవితంలో ఒకే ఒక చిన్న పొరపాటు చేశాడు. తాత్కాలికంగా పార్టీ కొన్నాళ్ళు దూరం అయ్యాడు. దూరం కావడం జరిగినా ఈరోజు చూస్తున్నాం, చాలామంది దూరమైనట్టు అటే పోతున్నారు. కానీ తన తప్పు తెలుసుకొని మళ్ళీ రావడం చాలా గొప్ప విషయం. ఆ రకంగా మళ్ళీ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఉద్యమ నిర్మాణంలో కీలకమైన పాత్ర నిర్వహిస్తూ వెనుకబడిన మన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలనే ప్రయత్నంలో ఉండగానే ఈ మహమ్మారి, కరోనా మహమ్మారి దాడి చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని సిద్ధార్థనగర్ కమ్యూనిటీ హాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గోపీనాథ్ ప్రారంభించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు, నియోజకవర్గ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి ఎన్నికల గారికి, డివిజన్ అధ్యక్షులకి, మరి ఇక్కడ పెద్దపడం కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ కార్యక్రమం ఏంటంటే రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అన్నీ ఎవరైతే పాత అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కార్డులు వచ్చేసినాయి. కానీ వాళ్ళ మన 6 డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతానికి 7 షేక్పేట వెళ్ళొచ్చారు. ఈ 6 డివిజన్లు కలిసి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ 6 డివిజన్లో వాళ్ళ ఇనాగ్రేషన్ అంటే ఈ ఇనాగ్రేషన్ ఒక 20-25 కార్డులు సెలెక్ట్ చేశారు. తర్వాత ఈ 2 రోజులు బోనాలు ఉంది కాబట్టి ఈ సండే వరకు ఆగి మండే నుంచి మరి కార్పొరేట్ అందరిని కూర్చుని ఏ డివిజన్కి ఆ డివిజన్ మీటింగ్ పెట్టుకుని ఏ డివిజన్లో లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డు లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ తరఫున అందరికీ గిఫ్ట్తో పాటు రేషన్ కార్డు ఇద్దాం. పెట్టుకోవడానికి 8,000 రేషన్ కార్డు గిఫ్ట్లు ఇద్దాం. ఎందుకంటే ఇది రేషన్ కార్డు ఎన్నో ఏళ్ళ నుంచి కళ్ళని ప్రతి దానికి కనుక ఈ రేషన్ కార్డు అనేది ఎన్నో ఏళ్ల తర్వాత మరి సీఎం కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుని మరి ఇంత ప్రమాణం చేశారు. మరి ఇప్పుడు షరీఫ్ గారు చెప్పారు ఏంటంటే చాలామంది డ్రైవర్లు. వనస్థలిపురంలోని ఎస్కేఎన్ కళాక్షేత్రం చైర్మన్ వెంకట్ను సంగీత సామ్రాట్ బిరుదు వరించింది. లలిత కళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి మహేంద్రవాడ వెంకటేశ్వరరావు ఈ పురస్కారాన్ని ఎస్కేఎన్ సంస్థ చైర్మన్ వెంకట్రెడ్డి, డైరెక్టర్ ఎస్వి కృష్ణకుమారి దంపతులు అందజేశారు. సంగీత రంగంలో ప్రావీణ్యతను గుర్తించిన ఈ సంస్థ ఈ జంటను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించింది.
ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా మనం ఎప్పుడు మన గురువే దైవం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మనం అనుకుంటాం కనుక దాన్ని మనం ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి ప్రతి ఒక్క విద్యార్థి వారి గురువుని, మీకు మీ గురువు ఎస్ఎన్ కళాక్షేత్రం వెంకట్ గారు అయితే వారికి వాళ్ళ గురువుని వాళ్ళు కూడా మర్చిపోకుండా దాని సంప్రదాయాన్ని కొనసాగించాలని అదే సందర్భంలో ఈరోజు వారు అవార్డు లలిత కళా తరగతులు కూడా వారు ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. దీన్నే మనం వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. వేదవ్యాసుడు వేదాలన్నింటినీ కూడా బాగా అవపోసన పట్టి యావత్ మానవాళికి చాలా అర్థమయ్యే రీతిలో విపులీకరంగా చెప్పినటువంటి మహానుభావుడు అందరికీ గురువు ఆ వేదవ్యాసుడు. అలాగే ఈ రోజున ఎవరికి వాళ్ళ యొక్క గురువులను సత్కరించుని సన్మానం చేసుకుని గురువును పూజించడం మన యొక్క సాంప్రదాయంలో భాగం. అలాగే ఈ రోజున మన ఎస్కేఎన్ కళాక్షేత్రం సంగీత నృత్య కళాశాల మన యొక్క స్టూడెంట్స్, సంగీత విద్యార్థులు, నృత్య విద్యార్థులు, డ్యాన్స్ అండ్ మ్యూజిక్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన దగ్గరకు వచ్చి వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేసినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను ఎస్కేఎన్ కళాక్షేత్రం చైర్మన్ కింద. అలాగే డాక్టర్ కృష్ణకుమారి గారు, డ్యాన్స్ టీచర్ గారు కూడా ఆమె యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఎంతో పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మన ఫ్యాకల్టీ అంతా చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఆన్లైన్లో ఎంతోమంది పిల్లలు నేర్చుకుంటున్నారు. త్రూఅవుట్ వరల్డ్ వైజ్గా మనం చెప్తున్న ఆన్లైన్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇలా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ, కళాకారులకు, కళాభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా సంతోషం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భూములు లాక్కోవడంపై దళితుల ఆగ్రహం. జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా. డబ్బు కోసం బోధన్లో కిడ్నాప్. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. దళితులపై సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపుతున్నారన్న విహెచ్. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపణ. ఇబ్రహీంపట్నంలో ఘనంగా సిపిఎం నేత నరసింహ తొలి వర్ధంతి. ఆయన బాటలో నడవాలన్న వక్తలు. ఇవి బులెటిన్ వివరాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.